హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ ఆసమ్. వచ్చేసాం మీకోసం మరొక రెసిపీ తెచ్చేసాం. సో ఇవాళ మనం బఠానీ చాట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వచ్చేయండి. బఠానీ చాట్కి కావలసిన పదార్థాలు: నానబెట్టిన బఠానీ 250 గ్రామ్స్, పెద్ద సైజ్ ఉల్లిపాయ 1, టమాటాలు 2, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం 1 స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, చాట్ మసాలా 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్ మరియు సాల్ట్ రుచికి సరిపడా. ముందుగా కుక్కర్లో 7 గంటలు నానబెట్టిన బఠానీ వేసి అందులో 1/4 టీ స్పూన్ సాల్ట్ మరియు 1 గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు బఠానీని బాగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి, బఠానీ బాగా ఉడికాయి. ఇప్పుడు వీటిని బాగా చల్లారనివ్వండి. చల్లారిన బఠానీలో కొంచెం బఠానీని తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఇదిగోండి, పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు జింజర్ గార్లిక్ పేస్ట్ను వేసి 2 నిమిషాలు వేగిన తరువాత ఇందులో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, టొమాటో ముక్కలు, కారం మరియు తగినంత ఉప్పు వేసి ఆ మిశ్రమాన్నంతా బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. మగ్గిన తరువాత మూత తీసి ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బఠానీ పేస్ట్ మరియు కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ మిశ్రమాన్నంతా మరో 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. ఉడికిన తరువాత మూత తీసి అందులో మిగిలిన బఠానీ కూడా వేసి అంతా బాగా కలుపుకోండి. కలిపిన తరువాత మ్యాషర్తో ఒకసారి ఆ పదార్థాన్నంతా కొంచెం మ్యాష్ చేసుకోండి. మ్యాష్ చేసుకొని మరో నిమిషం పాటు ఉడికించండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర మరియు కొంచెం నిమ్మరసం పిండి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో నోరూరించే బఠానీ చాట్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.